హాయ్ అండి. నేనైతే కరీంనగర్లో ఉన్న జూడియోకి అయితే వెళ్ళానండి. ఇది దసరాకి ముందు షాపింగ్ చేసినాం. మా కొడుకులకైతే ఇందులోనైతే డ్రెస్సెస్ కొన్నామండి. చూడండి, జూడియోకి అయితే వెళ్ళామండి. చూడండి బాయ్స్ సెక్షన్ అయితే ఎలా ఉందో. పిల్లలకి డ్రెస్సెస్ తీసుకోవడానికైతే వెళ్ళానండి. చూడండి, ఇవైతే టీ షర్ట్స్ అండి, కుర్తాస్, ఇవి షర్ట్స్. ఇందులోనైతే చాలా రకాల డ్రెస్సెస్ అయితే ఉన్నాయండి. లేడీస్కి కుర్తాస్ అయితే చాలా బాగున్నాయండి, నాకైతే చాలా నచ్చాయి. చూడండి, చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా లేడీస్ సెక్షన్ అండి. నేనైతే ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నానండి. మా పిల్లలైతే అక్కడ పక్కన డ్రెస్సెస్ అయితే చూస్తున్నారు. నేనైతే ఇయర్ రింగ్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ వదిలిపెట్టకుండా చూస్తా అండి. ఇయర్ రింగ్స్ కాడికి వచ్చేసిన నేను చూడ్డానికని. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నవి. $300 నుండి $600 వరకు అయితే ప్రైజెస్ ఉన్నాయండి. రేట్స్ చాలా ఎక్కువనే ఉన్నాయి, కానీ ఐటెం మాత్రం చాలా బాగుందండి, పెట్టొచ్చు. చూడండి, ఇవైతే లేడీస్ చైన్స్, మెడలో వేసుకునే చైన్స్ అండి, చాలా బాగున్నవి. బ్రాస్లెట్స్, లిప్స్టిక్స్, మేకప్ కిట్స్ ఇక్కడైతే చాలా బాగున్నాయి. నెయిల్ పెయింట్స్ ఇవైతే చాలా బాగున్నాయండి. చూడండి, ఇవన్నీ లిప్స్టిక్స్, ఫేస్ వాష్లు, సన్ స్క్రీన్లు, రోజ్ వాటర్. ఇవి ఇక్కడికి వచ్చేసిన ఇక్కడనైతే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్, చిల్డ్రన్స్కి ఫ్రాక్స్ ఉన్నాయి ఇటు సైడు. ఇవి చూడండి, బ్యాగ్స్ చాలా బాగున్నవి, మంచి బ్రాండెడ్ బ్యాగ్స్ అండి, చాలా బాగున్నవి. ఇక్కడ కిడ్స్ వేర్ అండి. పర్సెస్ చూడండి, పర్సెస్ ఎలా ఉన్నాయో. చాలా బాగున్నవి, నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఇక్కడికి వచ్చామండి పిల్లలకి షర్ట్స్ చూద్దామనేసి. చూడండి, మా పెద్దోడైతే వైట్ షర్ట్ తీసుకున్నాడండి. వైట్ షర్ట్ బాగుంటుంది అనేసి వైట్ షర్ట్ అయితే తీసుకున్నాడు. ఇక చూడండి,
ఇలా ఉన్నావు. ఇవన్నీ షర్ట్సే అండి. ఇక మా చిన్నోడైతే వెతుకుతుండు, వాని సైజ్ షర్ట్ దొరకడం లేదు, అందుకోసమే వెతుకుతాడు. చూడండి ఎలా ఉన్నాయో. ఇక్కడికి వస్తే మళ్ళీ షర్ట్సే ఉన్నవి. ఇక మా చిన్నోడు, పెద్దోడు, మా ఆయన ఇక వైట్ షర్ట్ పైకి ప్యాంట్ అయితే చూసుకుంటున్నారండి. చూడండి వానికి ప్యాంట్ దొరకడం లేదు. వైట్ బ్లూ కాంబినేషన్ బాగుంటుంది అనేసి నేనేమో బ్లూ తీసుకోమన్నాను. ప్యాంటు బ్లూ దొరకడం లేదు వాని సైజు, అందుకోసమని వాడు వేరే వెతుకుతున్నాడు. ఇగో మా చిన్నోడు చూడండి బ్లాక్ ప్యాంట్ పట్టిండు, అయినా బ్లాక్ ప్యాంట్ మనకి సెట్ కాలేదు, పెద్దగా ఉంది. ట్రాలీ రూమ్లోకి పోయి వేసుకొని చూస్తే వానికి చాలా పెద్దగా ఉంది అనేసి ఊరుకున్నాడు. ఇవన్నీ షర్ట్సే అండి. ఇక్కడికి వచ్చేసి ప్యాంట్స్ చాలా బాగున్నాయి, కానీ సన్నగా ఉన్న వాళ్ళకి ఇందులోనైతే సెట్ కాలేదండి డ్రెస్సెస్. కొంచెం హెవీగా ఉన్న వాళ్ళకైతే ఏదైనా సెట్ అవుతుంది. మా పిల్లలిద్దరూ అయితే చాలా సన్నగా ఉంటారు. ఇదిగో మా పెద్దోడైతే బ్లూ ప్యాంట్ కోసం వెతుకుతా ఉన్నాడు చూడండి. బ్లూలో చూస్తున్నాడు. చూడండి జీన్స్ షర్ట్స్ $999కి షర్ట్స్ అండి. చూడండి ఇక్కడ నుండి మళ్ళీ మా పెద్దోడు ఎక్కడికి వెళ్ళిండు, ప్యాంట్ కోసమే వెతుకుతా ఉన్నాడు. షర్ట్స్ అయితే తొందర సెలెక్ట్ అయినాయి, ఇద్దరు వైట్ షర్ట్సే తీసుకున్నారు. ఇగో ఇక్కడనైతే కుర్తీస్ అయితే చాలా బాగున్నవి. చూడండి ఇక్కడ చూడండి చిల్డ్రన్స్కి డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నవి.
చూడండి, ఇవన్నీ కిడ్స్ వేరే. గర్ల్స్ ఇవి గర్ల్స్ డ్రెస్సెస్, కిడ్స్లా గర్ల్స్వి. చూడండి, బ్లూ ప్యాంట్ సెట్ కాలేదు మా వాడికి. క్రీమ్ కలర్ ప్యాంట్ అయితే తీసుకున్నాడండి, చూస్తుండు. ఇవన్నీ అయితే టాప్స్ అండి. $600, $500, $350 అట్లా చాలా బాగున్నాయి టాప్స్. చూడండి, ఇది ఇక్కడ మళ్ళీ టాప్స్ ఇక్కడికి వచ్చినామండి. ఇక్కడికైతే వచ్చాము. చూడండి, 300కి 1 టాప్. $499 ఇక్కడ. లేడీస్కి అయితే చాలా బాగున్నాయండి. చాలా రకాల డ్రెస్సెస్ అయితే ఈ జూడియోలోనైతే ఉన్నాయండి. ఇందులోనే పక్కకు జూడియో ఉంటుంది, దాని పక్కన స్టైల్ యూనియన్ కూడా ఉంటుందండి. మేమైతే ఫస్ట్ స్టైల్ యూనియన్లోనే చూసాము. చూడండి, ఎలాంటి వాళ్ళకైనా చాలా రకాల డ్రెస్సెస్ అయితే ఇందులో ఉన్నాయండి. చాలా బ్రాండెడ్ డ్రెస్సెస్. నేనైతే నా కొడుకులకి డ్రెస్సెస్ కొందామని వచ్చి మొత్తం టాప్సే చూస్తున్నానండి. నా కోసం నేను వెతుక్కుంటున్నా, ఏ డ్రెస్ మంచిగా ఉందా, ఏ ఇయర్ రింగ్స్ మంచిగా ఉన్నాయా అని చెప్పి నేనైతే ఇయర్ రింగ్స్ని, డ్రెస్సెస్ని వీటినే చూస్తున్నా, లేడీస్కి సంబంధించినవి. ఇక నా కొడుకులు అయితే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ బిల్ కాడికైతే వచ్చిండ్రండి. చూడండి, వైట్ షర్ట్స్ అయితే తీసుకున్నారండి. చూడండి, వైట్ షర్ట్స్ 2 తీసుకున్నారు. మళ్ళీ డైలీ వేర్ టీషర్ట్స్ 1 తీసుకున్నారు. వీళ్ళైతే తొందర సెలెక్ట్ అయిపోయినాయి. లేడీస్ అయితే అస్సలు కూడా ఎంత టైం అంటే అంత టైం పడుతుందండి, తొందర సెలెక్టింగ్ అయితే కాదు.
చూడండి, వీళ్ళిద్దరికే 10,000 బిల్ అయితే అయిందండి. డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నాడు. మళ్ళీ ఇయర్ రింగ్స్ కాడికైతే వచ్చానండి. నేనైతే అటు ఇటు పోయి మళ్ళీ ఇయర్ రింగ్స్ కాడికైతే వచ్చేసిన. ఏది వెరైటీగా కనిపిస్తుందా, ఏది తీసుకోవాలి అనేసి మళ్ళీ వీటి కాడికే వచ్చేసిన. ఇగో జూడియో, ఇదైతే జూడియో అండి. ఇదేమో స్టైల్ యూనియన్. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఇగో బయటకైతే వచ్చినామండి.